ప్రతిష్ఠానపురంలో కౌశికుడనేవానికి సుమతి అనే భార్య ఉంది. ఆమె భర్తనే దైవంగా పూజించేది. ఆయనకు పూర్వ కర్మల వల్ల కుష్ఠవ్యాధి దాపురించి శరీరాన్ని ఛిద్రం చేసింది. సుమతి అవేమీ పట్టించుకోకుండా భర్తకి ప్రేమతో సేవ చేసేది. ఒకనాడు కౌశికుడొక వెలయాలి సౌందర్యాన్ని చూసి కామోద్రిక్తుడైనాడు. కాని అతడు నడవలేడు. సుమతి భర్తను ఒక బుట్టలో పెట్టుకుని వనాల గుండా వెడుతుండగా అతని కాలు మాండవ్యుడనే మునికి తగిలింది. మాండవ్యుడు కోపించి తెల్లవారి సూర్యోదయం అయ్యేసరికి మరణిస్తాడని శాపం పెట్టాడు. సుమతి ఆ శాపానికి ప్రతిశాపమిస్తూ సూర్యుడసలు ఉదయించకుండుగాక అని అన్నది. వారు ఇంటికి వెళ్ళిపోయారు. పతివ్రతయాన సుమతి వాక్శక్తికి కట్టుబడి సూర్యుడు తెల్లవారినా ఉదయించలేదు. లోకం అంధకారమైపోయింది. దేవతనంత యోచించి పతివ్రతా శిరోమణి అత్రి మహర్షి భార్యయిన అనసూయాదేవి సహాయం కోరారు. అనసూయామాత సుమతిని బుజ్జగించి, నీ పతికి ఎటువంటి హాని కలగదు, నేనున్నాను అని అనగానే సుమతి తన మాటను వెనక్కు తీసుకుంది. వెంటనే సూర్య భగవానుడి ప్రత్యక్షమవగానే కౌశికుడు విగత జీవుడై అనసూయాదేవి వాక్కు వలన పునర్జీవితుడైనాడు. పతివ్రతా శక్తికి ఈ కథ ఉదాహరణ.